ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత మహోత్సవానికి మన శాలిగ్రాంపురం విచారణలో నవదిన ప్రార్థనల్లో మరియ తల్లికి శ్రీసభ ఇచ్చినటువంటి బిరుదులను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మరియ స్వర్ణమయమైన ఆలయం, ద హౌస్ ఆఫ్ గోల్డ్. అప్పుడప్పుడు నీ ఇల్లు బంగారం గాను అంటూ ఉంటారు, అవునా? ఎప్పుడు అంటారు? మంచి పని చేసినప్పుడు. వెరీ గుడ్. ఇల్లు బంగారం అవ్వాలని అంటే స్వర్ణమయం అయిపోయి మీరు గొప్పవారు అవ్వాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఒక సామెత మన మాటల్లో. మరి ఇల్లు బంగారంతో ఎవరు కట్టుకున్నారేంటి? ఉన్నారు. కువైట్ అటుపక్క వెళ్తే పెద్ద పెద్దవాళ్ళు, మన దేశంలో కూడా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. బంగారు కంచంలో బంగారపు స్పూన్తో బంగారం తింటారేమో. బంగారం అన్నం లేదు కదా, ఎందులో తిన్నా సరే అన్నమే తినాలి, బంగారం అన్నం తినరు కదా. ప్రియమైన సహోదరులారా, ఇంటిలో బంగారంతో విలువైనటువంటి వస్తువులతో మనం నింపుకుంటూ ఉంటాం. అది మనకు గొప్పదనం చేకూరుస్తుంది, విలువను చేకూరుస్తుంది, శోభను ఇస్తుంది, సౌందర్యాన్ని ఇస్తుంది. ఇక ఆలయము సువర్ణమయం చేస్తున్నారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి చాలా ఆలయాలు నిర్మాణాల్లో పూర్తిగా బంగారం, లేపనాలు కాదు, వస్తువులే. సరే, ఇది ఇశ్రాయేలు ప్రజలకు కొత్త ఏమీ కాదు. సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. దావీదు నిర్మించాలనుకున్నాడు, కానీ దావీదు నిర్మించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీవు కాదు, నీ కుమారుడు నాకు ఒక మందిరాన్ని కడతాడు. సరే, మనం చూస్తాము 1వ రాజులు 7వ అధ్యాయము 48 నుండి 50 వచనాల్లో సొలొమోను దేవాలయమునకు బంగారు పరికరములను కూడా చేయించెను. అవి బంగారు పీఠము, సన్నిధి, రొట్టెలను గాను బల్ల, మేలిమి బంగారముతో చేసి మందిరమున కుడి ప్రక్కన 5, ఎడమ ప్రక్కన 5 ఉంచిన. ఈ విధంగా బంగారు పరికరాలు దేవాలయం ఖజానాకి అర్పించారట. మరి ఈ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని వాళ్ళు సుందరీకరించారు. నిజానికి ఆ ఆలయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, వాగ్దత్త మందసం అంటాం. ఈ మందసంలో ఏముండేవి? 10 ఆజ్ఞల పలకలు, ఆరోను చేతులు ఉన్నటువంటి ఆ కర్ర, ఇంకా మన్నా, అవన్నీ వస్తువులు. ఆ వస్తువులు సూచనలు. అవి దేవుని సన్నిధి అని వాళ్ళు నమ్ముతుండేవారు. కాబట్టి దేవుని సన్నిధి మాతో ఉంది అని ఆ యొక్క మందసాన్ని మోసుకుంటూ వెళ్తుండేవారు. కానీ నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే మనము ఒక కొత్త ఆలయాన్ని, మందసాన్ని మనం చూస్తాం. సెయింట్ జాన్ హెన్రీ కార్డినల్ న్యూమాన్ అనేటువంటి పునీతుడు చెప్పినటువంటి మాట, యేసు ప్రభువు రాజు, ఆ రాజుగారు ఒక మందసములో ఉన్నారు. 9 నెలలు ఉన్నారు. రాజు
సువర్ణ ఖచిత మణిమకుట వజ్ర వైఢూర్యాల ఆ వైభవాన్ని కలిగినటువంటి వాడు, అతనికి ఆలయముగా అలరారినటువంటి తల్లి మరి ఆ మందిరము, ఆ మందస్సము అన్నాడు. స్వర్ణమయం ఆమె జీవితం. మరి ఆ పవిత్రత, వరప్రసాద స్థితి, సుగుణాలు, పరిపూర్ణత అనేటువంటి ఆ దేదీప్యమానమైన వర్ణ మందిరం తల్లి మరియ. అత్యంత విలువైనటువంటి బంగారమే గొప్ప విలువ అనుకుంటాం. అవన్నీ చేసినటువంటి ఆ భగవంతుడే ఈ ఆలయములో ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మరియ సజీవ ఆలయం. పాత నిబంధనలో ఆ మందస్సులో ఉన్నటువంటి వస్తువులు కానీ ఇక్కడ వ్యక్తి. ఇట్స్ నాట్ ఎ థింగ్, ఇట్స్ ఎ పర్సన్ దట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గోల్డ్, హౌస్ ఆర్ ద వూమ్ ఆఫ్ మేరీ. కాబట్టి అటువంటి వరప్రసాద స్థితిలో ఆ తల్లిని దేవుడే తన గర్భాలయాన్ని, ఆ తల్లి యొక్క గర్భాన్ని ఆలయంగా మార్చుకొని, మందిరంగా, మందసంగా మార్చుకొని ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. షీ ఈజ్ మోర్ దాన్ దిస్. షీ ఈజ్ అ హౌస్ ఆఫ్ గోల్డ్. షీ ఈజ్ అ హౌస్ ఆఫ్ గాడ్, ఎ ప్లేస్ ఆఫ్ ద గ్రేట్ కింగ్, గాడ్ హిమ్సెల్ఫ్, జీసస్ క్రైస్ట్. ప్రియ సహోదరులారా, మరి క్రీస్తు పూర్వం 953 సంవత్సరంలో సొలొమోను మహారాజు కట్టించినటువంటి యెరూషలేము దేవాలయం ఆధారంగానే మరియ తల్లికి స్వర్ణమయమైన ఆలయం అనే బిరుదాన్ని శ్రీసభ ప్రదానం చేసింది. బంగారం అంత సులువైనది వస్తువు ఏం కాదు. బంగారపు కొండలు అంటారు, కోలార్గన్స్. కేజీఎఫ్ చూసారా సినిమా? కేజీఎఫ్ అనే సినిమా చూసారా? కేజీహెచ్ కాదు, కోలార్ గనులు, కోలార్ గోల్డ్ మైన్స్ ఏముంటాయి. నేను సినిమా చూడలేదులే, అక్కడేదో చిన్న బిట్లు చూశాను, రివ్యూ చూశాను. సరే, బంగారం అంటే బంగారం యథాపళంగా బంగారం మీరు మెడలో ముక్కులకి చెవులకి వేసుకున్నటువంటి ఆ బంగారం కాదు అక్కడ ఉండేది. గనులు, అవి తవ్వాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, చాలా కొన్ని వందల సెంటీగ్రేడ్ ఆ వేడి, ఆ టెంపరేచర్లో దాన్ని కరిగించాలి, శుద్ధి చేయాలి, వేరు చేయాలి, అప్పుడు వస్తువులుగా తయారు చేస్తారు. అప్పుడు మీ మెడలోనికి, జడలోనికి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? బంగారం అంత సులువైనది కాదు, ఎన్నో పరీక్షలకు గురవుతుంది. అప్పుడే అది స్వచ్ఛమైన మేలిము బంగారము చివరికి మనకు చేతుల్లోకి వస్తుంది. తల్లి మరియా, ఇదిగో ఆమె విశ్వాసం గురించి ఒకసారి మనం మాట్లాడేప్పుడు తిరిగి వెళ్దాం. ఇదిగో విశ్వాసం గురించి కూడా, విశ్వాస పరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నది. తన జీవితమే పరీక్ష. కొలిమిలో, కష్టాల కొలిమిలో ఆమె కరిగిపోయింది. మనం అనుకున్నట్టుగా అంత సులువుగా దేవుని తల్లి అయిపోలేదు ఆమె. చాలామంది అంటారు ఆవిడ గొప్పతనం ఏముందండి, ఆవిడ ఎవరినైనా ఎన్నుకోవచ్చు, దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. అవును, ఎన్నుకున్నాడు. నిజమా? కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4 చూస్తాం అక్కడ. కాలము సంపూర్ణం అవ్వాలి. ఎప్పుడు సంపూర్ణమైంది? ఆ తల్లి పుట్టడంతో సంపూర్ణమైంది అనుకున్నాడు. దానికోసం కావాలనుకుంటే పాపం చేసిన వెంటనే కాలం సంపూర్ణం అయిపోవలసింది. పాపము పండినప్పుడు ఇప్పుడు మనిషికి రక్షణ అవసరం. అప్పుడు కాలము సంపూర్ణమైంది తన ప్రణాళికలో. అప్పుడు జ్వాకీము అన్నమ్మల బిడ్డగా మరియా పుడుతోంది. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు,
ఆవిడ పాపం లేకుండా పుట్టిందంటారు కదండి, అది ఆవిడ గొప్పతనం ఏమిటి? దేవుడి గొప్పతనం. పాపం లేకుండా ఆవిడ పుట్టించాడు, అది ఆవిడ గొప్పతనం ఎలా ఉంది? నిజమే, అలాగే అనుకుందాం. కానీ పాపము లేకుండా జీవించడం అన్నది సులువైన పనేనా? టు బి బోర్న్ సిన్లెస్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు హెర్. టు లివ్ సిన్లెస్ ఈజ్ హెర్ రిటర్న్ గిఫ్ట్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి, మనందరిలాగా మనిషి, భావోద్వేగాలు కలిగినటువంటి, శోధనలు కలిగినటువంటి, గురయ్యేటువంటి సామాన్యమైన మనిషి, రక్త మాంసాలు కలిగినటువంటి స్త్రీ, పాపరహితగా ఆమె జీవించింది. అందు గురించే దేవుడు ఈ పరీక్షలన్నింటిలోనూ నెగ్గినందుకు దేవుడిచ్చిన బహుమతి ఏంటి? ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళడం, తన సన్నిధిలో ఆమెను గౌరవించడం, పరలోక భూలోకానికి ఆమె రాణిగా చేసి కిరీటాన్ని ధరింపజేయడం, సింహాసనం మీద కూర్చోబెట్టడం. చాలామంది అంటారు ఆవిడకి, ఇక నేను చెప్పనవసరం లేదు. మనిషి తత్వం ఏంటంటే వాడి వదిలేయడం, యూజ్ అండ్ త్రో. అది ఎంత పెద్దదైనా, ఎంత మంచి వాళ్ళైనా సరే, ఉపయోగం, నా పని ఉందా, అవసరం ఉందా, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళతో నాకు పనే లేదు, అటువైపు చూడని అవసరం లేదు, పలకరించని అవసరం లేదు. ఇది మనిషి తత్వం, దేవుడి మనస్తత్వం కాదు. When God uses somebody for his work, he will reward. He will never leave them out, neglect or ignore them. దేవుడు ఎవరినైనా తన పనికి ఉపయోగించుకుంటే బహుమతినివ్వకుండా ఉండడు. అలాంటిది మానవ రక్షణ కోసము ఆ గొప్ప ప్రణాళికలో మరణమే శరణమైనటువంటి ఆ పరిస్థితుల్లో పెళ్లి కాకుండా తల్లి కావడం అన్నటువంటిది, పెళ్ళి వైవాహిక హక్కులు ఉన్నాయి, అది నిజమే కావచ్చు, లోకానికి తెలియదు. మరణమే శరణమని ఆవిడికి తెలుసు. అవును అని శిరస్సు వంచడంలో ఎంత సాహసము! ప్రాణం మీదకు వచ్చేటువంటి పనికి ఆమె శిరస్సు వంచింది. ఒక స్త్రీ, యుద్ధ వీరురాలు, కవచాలు, కత్తులు ఉన్నటువంటి ఒక సైనికుడు, అలాంటి వాళ్ళని కాదు, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. ఎంతటి సాహసం, ఎంతటి విశ్వాసం, ఎంతటి ఇదిగో వినయము, విధేయత. కష్టాల కొలిమిలో ఆమె విశ్వాసము పరీక్షించబడింది. దేవుని కుమారుని కన్ని తల్లికి ఏంటి స్థలం లేదా? స్థలం లేదా? పశువులు పాక. అక్కడి నుంచి బిడ్డల కోసము రక్షించుకోవడం, ఏ రోజు చంపేస్తున్నాడట, పసి పాపల ప్రాణాలు తీసేసుకుంటున్నాడట. ఏ రాత్రి, ఏ అర్ధరాత్రి, అపరాత్రి ఏ సైనికుడు వచ్చి ఈ బిడ్డను ఎత్తుకుపోతాడో, చంపేస్తాడో అని నిద్రాహారాలు మాని ఆ యోసేపు గారు, మరియ తల్లి ఆ బిడ్డల కోసము కన్నార్పకుండా కంటికి రెప్పలాగా కాచి కాపాడి ఆ అర్ధరాత్రి అదిగో ఈజిప్టు వెళ్ళడం, అక్కడ మరలా తిరిగి నజరేతుకు వెళ్ళడం. పిచ్చి పట్టింది అనుకుంటాను మీ అబ్బాయికి, సాతాను పట్టింది అనుకుంటాను. వచ్చి తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళ తన్నదమ్ములు తీసుకెళ్ళిపోయాను. మా అబ్బాయి పిచ్చోడా? అపవిత్రాత్మ వలన ఈ యొక్క మంచి పనులు, గొప్ప పనులు చేస్తున్నాడా? మనం వ్యాకుల మాత పండుగ నిర్ణయం చేసుకున్నాం. శిలువను మోసుకుంటూ శిలువ మీద కళ్ళెదుట కన్న కొడుకు కష్టాల పాలవుతుంటే ఏ తల్లి ఊరుకుంటుంది? ఏ తల్లి మౌనంగా ఉండగలదు? చలించకుండా ఉండగలదు? నడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, గుండె ద్రవిస్తుంది. ప్రభువు రక్తాన్ని కారుస్తున్నాడు,
తల్లి కన్నీరు కారుస్తుంది. సిలువ వెంబడి నడిచింది, సిలువ మీద కుమారుడు, సిలువ క్రింద తల్లి. సిలువ మీద అంతా సమాప్తమైనది, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను అన్నప్పుడు కింద తండ్రి, ప్రభువా ఇదిగో అంతా సమాప్తమైనది, నేను నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను. కష్టాల కొలిమిలో ఆమె కాలిపోయింది, విశ్వాస పరీక్షకు గురైంది, స్వచ్ఛమైన విశ్వాసం నిలబడింది. ఇదిగో నాశనమయ్యేటువంటి బంగారము సైతము, 1 పేతురులో మనం చూస్తాము, నాశనము 7వ వచనం, నాశనము బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలను, అప్పుడే అది చెన్నకుండును, దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమ కలుగును. కాబట్టి ఆమె స్వర్ణమయమైన ఆలయము అయింది. అందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చాలా చెప్పొచ్చు, అవి అవసరం లేదని అనుకుంటున్నాను, ఇవి సరిపోతాయి. మరి అటువంటి స్థితి ఒక రోజులో వచ్చింది కాదు, జీవితం అంతా కూడా ఆమె ఆ యొక్క స్వర్ణమయమైనటువంటి ఆలయాన్ని నిలబెట్టుకుంది. మనకేమిటి సందేశం ఈరోజు? మన తల్లి అంత గొప్పది, ఆ తల్లి బిడ్డలం మనం, కాబట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. రెండవది, మనం కూడా ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టుకునేటువంటి స్థితిలో జీవించాలి. ఆ తల్లి ఏ విధంగా తన పవిత్రతను నిలబెట్టుకుందో, దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచిందో, ఎన్ని కష్టాలు వచ్చినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదో, ఆ విధంగా మనం కూడా కష్టాలు బాధలు అన్నటువంటి వచ్చినప్పుడు కుమిలిపోయి కుంగిపోయి నిరాశతో దేవుణ్ణే దూషించి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, ఆలయం విడిచిపెట్టేసి, ప్రార్థన విడిచిపెట్టేసి కాదు, నిలకడగా ఓర్పుతో సహనముతో ముందుకు సాగడం. ఆ ప్రభువునందు విశ్వాసములో మనము సన్నగిల్లిపోకుండా నిలదొక్కుని ముందుకు సాగడం. ఎందుకంటే కష్టాలు అన్నటువంటివి మనకు స్వచ్ఛతనివ్వడానికి, శుద్ధీకరణ కోసము దేవుడిచ్చేటువంటివే అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కష్టం వచ్చింది, దీని వలన దేవుడు నాకు ఏదో గుణపాఠం నేర్పించడానికి ఇస్తున్నాడు, బహుశా నేను శుద్ధి చేసుకోవాలి నా జీవితాన్ని, నా ప్రవర్తన బాగోలేదేమో, నా దురలవాట్ల వలన నేను నా కుటుంబ సభ్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నానేమో, నేను సంతోషం ఇవ్వకపోగా దుఃఖాన్ని మిగులుస్తున్నానా నా కుటుంబ సభ్యులకు, నా మీద ఆధారపడినటువంటి వారికి. ఈ అనారోగ్యము, ఈ జబ్బు, ఈ జ్వరము, ఈ ప్రమాదము బహుశా నన్ను ఇంకా శుద్ధీకరించడానికే దేవుడిచ్చాడు. ఒక యోబు విశ్వాస పరీక్ష, దానికి నిలబడ్డాడు చివరికి. యోసేపు అన్నదమ్ముల అసూయకు బలైపోయాడు, నూతిలో పడేశారు. పోతీఫరు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది బానిసగా. అక్కడ పోతీఫరు భార్య వలన కష్టాలు, బాధలు, నిందలు, చెరసాలు పాలయ్యాడు. దేవుని యొక్క బలమైన హస్తం ఎంత గొప్పదంటే గోతులో ఉన్నవాడిని గద్దె మీద నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి కాలంలో వర్ణించాడు. ముందు క్షేమము 7 సంవత్సరాలు, తర్వాత క్షామము, ముందు సమృద్ధి, ఆ తర్వాత కరువు. ఆ కరువు కాలం, వచ్చే కరువు కాలం నుండి కాపాడుకోవాలంటే ముందు సమృద్ధి జరిగినప్పుడే మీరు వృధా చేయకుండా దాన్ని కాపాడుకోండి, గోడౌన్లో దాచిపెట్టుకోండి, రాబోయేటువంటి కష్టకాలంలో మీరు ప్రాణాలు నిలబెట్టుకుంటారన్నాడు. రాజుగారు సంతోషించాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కరువు వచ్చింది. సొంత అన్నదమ్ములు భిక్షాందేహి అని తన తమ్ముడి దగ్గరికి వచ్చారు.
చూడండి పరిస్థితి. ఎవరి ప్రాణాలు తీయాలనుకున్నారో వారి ప్రాణాలను కాపాడడం కోసము దేవుని యొక్క బలమైన ఏర్పాటు. చివరికి గుర్తించారు. ముందు అతనికి తెలుసు, గుర్తించాడు కానీ చెప్పలేదు. ఎప్పుడైతే తమ తమ్ముడు అని తెలుసుకున్నారో అది చాలా నాటకీయంగా ఉంటుంది. అయిపోయింది మన పని, పగ తీర్చేసుకుంటాడు రా వీడు, ప్రాణాలు తీసేస్తాడు. అనవసరంగా దొరికిపోయాం, ఎక్కడో ఉండేవాళ్ళని ఇంటి దగ్గర ఎదురుగా కనబడి దగ్గరికి వచ్చేసాం అనుకున్నారు. కానీ కౌగలించుకొని కన్నీరు కార్చాడు. అన్నలారా మీరు భయపడకండి, ఇది దేవుని ఏర్పాటు. లేకపోతే మీ అందరితో నేను అక్కడే చచ్చిపోదును. మీ ప్రాణాలు నిలబెట్టడానికి నన్ను కష్టాలు పాలు చేశాడు దేవుడు. అది కష్టం కాదు, దేవుని ప్రణాళికలో ఒక భాగం. దేవుని ప్రణాళికలో కష్టం అన్నది ఒక్క భాగం. దీని ద్వారా ఏదో భవిష్యత్తులో మనకేదో చేయబోతున్నాడు. అది మనకు కనబడదు, మనకు తెలియదు, అతనికే తెలుసు. యుక్త కాలమున అది నెరవేరుతుంది. ఎవరికి? అతన్ని విడిచిపెట్టని వాళ్ళకి. కష్టాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు వద్దు, భక్తి వద్దు, పూజ వద్దు అని వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, నిలకడగా నిలబడినటువంటి వారికి. ప్రియమైన సహోదరులారా, ఈ కష్టము, కన్నీరు ఇవన్నీ కూడా స్వర్ణమయమైనటువంటి ఆలయమైన ఆ తల్లిలాగా మనల్ని కూడా స్వర్ణమయంగా నిలబెడుతుంది దేవుని ఎదుట. కాబట్టి ఈ భావాలతో అంత ఉన్నతమైన పవిత్రమైన స్థితిలో ఉండడమే బంగారంగా ఉండడం అంటే. పవిత్రతను నిలబెట్టుకోవడమే స్వర్ణమయంగా ఉండడం అంటే. సువాసన వెదజల్లేటువంటి సుగంధ పరిమళ ద్రవ్యంతో కూడినటువంటి అర్పణగా మారడం అంటే ఏమిటి? పవిత్రత నిలబెట్టుకోవడం, ప్రేమను పంచడం, మంచితనాన్ని పంచడం. అటువంటి హృదయంలోనే దేవుడు ఉంటాడు. మనము స్వర్ణమయమైన ఆలయముగా మారిపోతాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, నీ కృప, నీ కనికరము అనంతము, అపారము. స్వర్ణమయమైన ఆలయముగా తల్లి మరియను, తల్లి గర్భాన్ని నీవు సిద్ధపరుచుకున్నావు. వస్తువులు కాదు, వ్యక్తే ఈ ఆలయములో ఉండబోతున్నాడు. సకల చరాచర సృష్టిని కలిగించినటువంటి బంగారము, వజ్ర వైఢూర్యాలు, ఈ లోకము చేత విలువైనవిగా పరిగణించబడినటువంటి ప్రతీదీ కూడా కలిగించిన ఆ భగవంతుణ్ణే తన గర్భాలయంలో నవమాసాలు మోసేటువంటి ఆలయంగా ప్రభువా తల్లిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఆమె కష్టాల కొలిమిలో తన విశ్వాస పరీక్షలో నిలిచి విజయవంతమై నీ సన్నిధికి చేరుకుంది. ఈరోజు మేము కూడా ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని ఒకరోజు ఆ తల్లితో పాటు నీ సన్నిధిలో నీ ముఖార విందాన్ని చూస్తూ తరించి సంతోషించి ఆ దీవెనకరమైనటువంటి స్థితిలో కొనసాగే ఆ యొక్క అనుగ్రహాన్ని మా అందరికీ ప్రసాదించమని, మరి మా జీవితాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క కష్టాలు, బాధలు, నిరాశ, నిస్పృహలను ధైర్యంతో ఎదుర్కోవడానికి ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయమున మమ్మ దీవించి నడిపించండి. ముఖ్యంగా ఈ లూర్దు మాత విచారణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ఈ ఆలయానికి వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించి నీ కృపా కనికరముతో నింపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యకు మన పూజ్య గురువు రజిత జూబిలేరియన్, మన ప్రియతమ విచారణ గురువు ఫాదర్ రాజ్ కుమార్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి కుర్చీ పెట్టండి. ఫాదర్ గారు కూర్చున్నంత వరకు మనం చప్పట్లు కొట్టాలి. ప్లీజ్ బీ సీటెడ్ ఫాదర్. ఫాదర్ ప్లీజ్ బీ సీటెడ్. ఆగండి, నేను పిలవలేదు, మిమ్మల్ని పిలవలేదు, ఎవరిని పిలవలేదు. ఆగండి, నేను ఎవరిని పిలవలేదు. పిలిచిన వాళ్ళు వస్తారు, కంగారొద్దు. ఫాదర్ గారి గురించి మనకంటే ఫాదర్ గారు ఈ జూబిలీ సంవత్సరంలో ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళినా మరి 17వ తారీఖునే జనవరి 17న జూబిలీ జరుపుకున్నారు. ఏ విచారణకి వెళ్ళినా ఆయనకు సాలువాలు కామనే, పువ్వులు కామనే, ఆయన గురించి చెబుతున్నటువంటి మాటలు కూడా కామనే. ఆయన విని విని బహుశా ఆయన విసిగిపోతున్నారేమో. బట్ మా అందరి బాధ్యత, మనందరి కృతజ్ఞత, మనందరి ప్రేమాభిమానం. ఎందుకంటే ఒక మేత్రాసన గురువుగా ఆయన మేత్రాసనానికి ఒక గొప్ప నిధి వంటి వారు. ఈజ్ ఎ గ్రేట్ అసెట్ టు ద డయాసిస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజున మరియ మాతను స్వర్ణమయమైన ఆలయము, బంగారం అంటారు చూడండి. మన మేత్రాసన గురువులో ఒక బంగారు గురువు మన రాజ్ కుమార్ ఫాదర్ గారు. అంతకంటే ఎక్కువ నేను చెప్పి విసిగించదలుచుకోలేదు. చదువులలోనూ, తెలివితేటలలోనూ, పాటలలోనూ, నిర్వహణలోనూ మరి ఆయనే సాటి. మన మధ్య ఆయన ఫాదరే చెప్పున్నారు, 8 సంవత్సరాలు విచారణ గురువుగా పనిచేశారు. మరి ఆయన ఉన్న సమయంలోనే ఈ దేవాలయం కొద్దిగా మరి హుదూదు తుఫాను వల్ల కదిలింది. కానీ మళ్ళీ పూర్వస్థితికి తీసుకొని రావడానికి దేవుడు ఆయన ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని ఇంత చక్కగా ఉంచగలిగారు. ఫాదర్ గారు చేసినటువంటి అన్ని సేవలకు మరి కృతజ్ఞతగా మన ముందుకు పెదిరెడ్ల జోసెఫ్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారిని ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు సన్మానించాలని నాకు చెప్పారు. వాళ్ళు కూడా ముందుకు రండి, నేను చెప్తాను. వీళ్ళ సన్మానం అయిన తర్వాత మన పిపిసి సభ్యులు ఫాదర్ గారిని సన్మానిస్తారు. చప్పట్లు కొడతాం. ఇదే మన కృతజ్ఞత. ఇప్పుడు రజిత జూబిలేరియన్గా మనము ఫాదర్ గారిని సన్మానించుకుందాం. ఆ రోజు పెద్దబొడ్డేపల్లిలో అంతమందిలో మనము సన్మానించుకోలేకపోయాం. మరి మన మధ్య వచ్చి ఈ పూజను సమర్పించారు. సంతోషకరంగా మన సంఘం తరపున మన పిపిసి సభ్యులు సన్మానం చేస్తారు. ముందుగా జయరాజ్ గారు ఫాదర్ గారిని పూమాలతో, పుష్పగుచ్చంతో ఆయనను సత్కరిస్తారు. లీలారాణి విజయ నిర్మల సాలువాతో సత్కరిస్తారు. ముక్తి ప్రకాష్ గారు రజిత జూబిలీ జ్ఞాపికను అందజేస్తారు. టివిబి రాజు గారు జూబిలీ కానుకను అందజేస్తారు. సొండి సురేష్ కుమార్ చిన్నబాబు ఫాదర్ గారిని బంగారు కిరీటంతో అలంకరిస్తారు. అందరూ దగ్గరికి రండి, ఫోటో తీసుకుంటారు. సన్మానించిన వాళ్ళందరూ కూడా ఫాదర్ దగ్గర ఉన్నట్టు. సన్మానించిన వాళ్ళందరూ ఫాదర్ దగ్గర ఉండండి ఒక ఫోటో. వి రాంబాబు గారు ఫాదర్ గారిని సన్మానిస్తారు. వి రాంబాబు గారు ఫాదర్ గారిని సన్మానిస్తారు. గణేష్ పాల్ వీరు ఫాదర్ గారిని సన్మానిస్తారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి. నీలవేణి ధర్మానగర్ మరీదల సభ్యులందరూ కూడా ఫాదర్ గారిని సన్మానం చేస్తారు. తొందరని మీరు వచ్చారు, నవదన ప్రార్థనలు అయిపోతాయి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను పనిచేసినటువంటి జ్ఞానాపురం అలాగే శాలిగ్రామపురం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి డబుల్ జాయ్ నాకు ఈరోజు. ఇక్కడ 8 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడే కూర్చొని 8 సంవత్సరాలు ఇక్కడే కూర్చున్నాను. అక్కడ ఈ ప్రాంతం అంతా అనమాట. మరి ఎంతో ఆనందం సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఫాదర్ గారు చెప్పినట్లు ఎక్కడెక్కడ పని చేస్తానో పని చేయని ప్లేసుల్లో కూడా ఎంతో అభిమానాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇంతమందిని ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఇంతమందికి ప్రభువుని అందించగలిగాను వాక్య రూపంలో, దివ్యసత్ప్రసాద రూపంలో, సంస్కారాల ద్వారా అనేటువంటి ఆ అదృష్ట భాగ్యాన్ని మాకు దేవుడు గురువుగా నాకు ప్రసాదించాడు. మరి నన్ను ఎంతో అభిమానించినటువంటి వారు, నా కష్టంలో, నా కన్నీటిలో, నా ఒంటరితనములో ధైర్యం చెప్పినటువంటి వారు, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనప్పుడు నా పక్షాన నిలబడినటువంటి వారు అందరూ మరి ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి, ముఖ్యంగా ఈ అవకాశాన్ని, ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా ఆహ్వానించి పూజను సమర్పించి అలాగే చక్కనైనటువంటి ఈ యొక్క ఫెలిసిటేషన్, ఈ సత్కారాన్ని, సన్మానాన్ని చేసినటువంటి వారికి, చేసినటువంటి వారందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనవరి 17వ తారీఖున జ్ఞానాపురం నుంచి, ఇక్కడ లూర్దమాత చర్చ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు. ఒకరిద్దరు అటు ఇటు కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా వాళ్ళ తర్వాత ఫోన్లు చేసి వాళ్ళ అభిమానాన్ని తెలియజేశారు. చాలా సంతోషం పెంచింది. మరి నేను ప్రస్తుతానికి కత్తిపూడి విచారణలో ఉన్నాను. సరే, మాకు ఇంతవరకు హౌస్ లేదు, అద్దెంట్లో ఉంటున్నాను. అయితే నేను ఒక ఇంటి వాడిని అవుతున్నాను. 25 సంవత్సరాలకి ఇంటి వాడిని అవుతున్నాను. ఆ ఇంటి వాడిని అవును కదా. మన చర్చ్కి క్యాంపస్లోనే కొత్త ఇల్లు రెడీగా ఉంది. 17వ తారీఖున ఓపెనింగ్. జనవరి 17న సిల్వర్ జూబ్లీ, ఫిబ్రవరి 17వ తారీఖున కొత్త ఇంట్లో ప్రవేశం. ఆర్చ్ బిషప్ గారు వచ్చి ఆశీర్వదిస్తారు. మీరు రాబోయే రోజుల్లో మీరు అటు కాకినాడ వైపు వెళ్ళినా, ఇటు రాజమండ్రి వెళ్ళినా, అటు నుంచి వైజాగ్ వచ్చినా మీకు చాలా సులువు. రోడ్డు పక్కనే జంక్షన్, కత్తిపూడి జంక్షన్, అలా చూస్తే కత్తులు కనపడతాయి. అండ్ గుడి మీద కత్తులు ఉన్నాయి. మరి ఊరు పేరుని బట్టి కత్తులు పెట్టారో, జేకబ్ బ్రదర్ గారి డిజైన్ ఊరి పేరుని కానీ కత్తులు పెట్టారో తెలీదు. కత్తులు ఉన్నాయి కాబట్టి కత్తిపూడి అని వచ్చింది తెలీదు. మొత్తం మీద కత్తులు మాత్రం గ్యారెంటీ ఉంటాయి. బాకులు, కత్తులు, ఈట్లు ఉంటాయి మీద. సో మీకు సులువుగా జ్ఞాపకం ఉంటుంది కత్తిపూడి. మీరు ఎప్పుడైనా అలా వచ్చి పలకరించి చిన్న ప్రార్థన చేసి కాస్త మంచినీళ్ళు తాగి, మంచిలు కాదు కాఫీ టీలు కూడా ఇస్తానే, భోజనం కూడా పెడతాను. మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. మరి శ్రీధర్ ఫాదర్ గారికి, భాస్కర్ ఫాదర్ గారికి, మన కనోషన్ సిస్టర్స్కి, పీపీసీ సభ్యులు, ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.